సంపద. ఈ మాట వినగానే మనకు చాలా ఆలోచనలు వస్తాయి. కాని మనం సంపద గురించి ఆలోచించే పద్ధతిని ఈరోజు పూర్తిగా మార్చేద్దాం. ఓ విషయం గమనించారా? చాలామంది ఎంతో కష్టపడే పనిచేస్తున్నా సరే ధనవంతులు మాత్రం కాలేకపోతున్నారు. ఎందుకు? దానికి సమాధానం వింటే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ల జీవితం తగినంత బోరింగా లేకపోవడమే కారణమంట. అదేంటి? బోరింగా లేకపోవడం ఒక సమస్య ఎలా అవుతుంది? పదండి దీని గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు వచ్చుంటుంది గదా. నేను చాలా తెలివైనవాడినే, చాలా కష్టపడి పనిచేస్తాను, మరి నాకెందుకు డబ్బులు రావట్లేదు అని. మన చుట్టూ చూస్తే మనకంటే తక్కువ కష్టపడేవాళ్లు, లేదా మన తరువాత ఏదైనా పని మొదలుపెట్టినవాళ్లు కూడా వాళ్లు ఆర్థికంగా మనకంటే ముందుకు దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. అప్పుడు అనిపిస్తోంది, అసలు నా ప్లాన్లో ఎక్కడ తప్పు జరుగుతోంది? వాళ్లకేమైనా సీక్రెట్ ఫార్ములా తెలిసిపోయిందా, లేకపోతే మనమే ఏదైనా చాలా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతున్నామా? ఒక్కసారి ఈ ఉదాహరణ గురించి ఆలోచిద్దాం. మనకు నీళ్లు కావాలి. దానికోసం మనం 10 వేర్వేరు చోట్ల ఒక్కోచోట 10 అడుగుల చొప్పున గొయ్యి తవ్వామనుకోండి, ఏమొస్తుంది? చివరకు మిగిలేది బోలెడంత అలసట, చెమట, కాని ఒక్క చుక్క నీరు కూడా రాదు. అదేంటంటే మనం కష్టపడ్డాం కాని మన కష్టమంతా చెల్లాచెదురైపోయింది. అదే ఆ 10 గుంతలు తవ్వడానికి ఉపయోగించిన శక్తి అంతా కలిపి ఒకే ఒక్కచోట పెట్టి 100 అడుగుల లోతుగా తవ్వితే అప్పుడు నీళ్లు ఖచ్చితంగా పడతాయి. ధనవంతులు చేసే పని సరిగ్గా ఇదే. వాళ్లు తమ దృష్టిని, శ్రమను అన్నిటినీ ఒకే లక్ష్యం మీద పెడతారు, లోతుగా వెళ్తారు. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే తాము ధనవంతులు కాకపోవడానికి కారణం సోమర్తనమని, నేనింకాస్త కష్టపడితే బావుండేది అని ఫీలవుతుంటారు. కాని అసలు శత్రువు అది కానే కాదు. నిజమైన సమస్యేంటో తెలుసా? మనకు ఎక్సైట్మెంట్ మీద ఉన్న వ్యసనం. అవును, మీరు విన్నది నిజమే. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని ఇదే నిజం. ఎప్పుడూ ఏదో ఒక కొత్త కిక్ కోసం, ఒక కొత్త థ్రిల్ కోసం వెతకడమే మనల్ని ఆర్థికంగా వెనకిలాగేస్తుంది. దీని వెనకాల ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. దీన్నే డోపమీన్ ట్రాప్ అంటారు. విషయమేంటంటే, మనం ఏదైనా కొత్త పని మొదలుపెట్టినప్పుడు, ఉదాహరణకు డబ్బు సంపాదించాలని ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామనుకోండి, మన మెదడు డోపమీన్ అనే ఒక కెమికల్ను విడుదల చేస్తుంది. దానివల్ల మనకు భలే ఉత్సాహంగా, సంతోషంగా అనిపిస్తుంది. కాని ఎప్పుడైతే ఆ పని కొంచెం కష్టంగా మారుతుందో, రోజు వీడియోలు చేయడం భారమనిపిస్తుందో, ఆ డోపమీన్ కిక్ తగ్గిపోతుంది. వెంటనే మన బుర్రేం చెప్తుందంటే, అరే, ఇది బోరింగ్గా ఉంది, ట్రేడింగ్లో అయితే ఇంకా తేలిగ్గా డబ్బొస్తుంది అనిపిస్తుంది. మనం వెంటనే అటువైపు దూకేస్తాం. అక్కడ కూడా కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ఈ డోపమిన్ వల్ల మనల్ని ఏ ఒక్క పనిలోనూ లోతుగా వెళ్లనివ్వకుండా పైపైన గెంతేలా చేస్తుంది. సరే, మరి ఈ డోపమైన్ వలలో చిక్కుకోకుండా బయటపడటమెలా? ఇక్కడే సంపన్నులు పాటించే ఆ 5 బోరింగ్ అలవాట్లు మనకు ఉపయోగపడతాయి. వాటిని మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో మొట్టమొదటిది, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, నిజమైన విజయం హ్యాక్స్లో అంటే షార్ట్కట్స్లో లేదు, సిస్టమ్స్లో అంటే పద్ధతుల్లో ఉంది. దాని అర్థమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, మనలో చాలామంది ఎప్పుడూ షార్ట్కట్స్ కోసమే వెతుకుతాము. రాత్రికి రాత్రి వైరల్ అవ్వడం ఎలా, 10 రోజుల్లో మన డబ్బును డబుల్ చేయడం ఎలా, ఇలాంటి వాటిమీదే మన దృష్టి ఉంటుంది. కాని నిజమైన విజేతలను ఒక్కసారి గమనించండి. సచిన్ టెండూల్కర్ ఒక మ్యాచ్లో సెంచరీ కొట్టాడనుకోండి, ఆ తర్వాత రోజు ఉదయం 6 గంటలకు మళ్లీ అతను నెట్ ప్రాక్టీస్కి వెళ్లాల్సిందే. ఆలోచిస్తే అది చాలా బోరింగ్ అనిపించొచ్చు, రోజూ అదే పని కదా. కాని ప్రతిరోజూ పునరావృతమయ్యే ఆ బోరింగ్ సిస్టమే అతన్ని ఒక లెజెండ్గా నిలబెట్టింది. దీనికి మెక్డానల్డ్స్ ఒక పర్ఫెక్ట్ ఉదాహరణ. ఆలోచించండి, వాళ్ల బర్గర్ మనం ఇండియాలో తిన్నా, అమెరికాలో తిన్నా, ప్రపంచంలో ఎక్కడ తిన్నా దాదాపు ఒకే రుచితో ఉంటుంది. ఎలా సాధ్యం? కారణం చాలా సింపుల్. వాళ్లు అక్కడ పనిచేసే వ్యక్తుల మీద ఆధారపడలేదు, ఒక సిస్టమ్ని నమ్ముకున్నారు. బర్గర్ తయారు చేసే ఉద్యోగి మూడ్ బాగున్నా, బాగోలేకపోయినా ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ మాత్రం మారదు. అందుకే వాళ్ల అవుట్పుట్ అంటే ఫలితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. మనం కూడా మన జీవితంలో ఇలాంటిదే చెయ్యాలి. మన మూడ్సు, మన భావోద్వేగాలను పక్కనపెట్టి ఒక రోబోలా స్థిరంగా పనిచేసే ఒక సిస్టమ్ని మనం రూపొందించుకోవాలి. సరే, సిస్టమ్స్ నిర్మించుకోవడం మొదటి అడుగు అనుకుంటే, ఇప్పుడు రెండవ అలవాటు. ఇది మన శక్తిని వృధా కాకుండా కాపాడుకోవడం గురించి. నిజంగా సంపన్నులు కావాలంటే జీవితంలోంచి డ్రామా అనేదాన్ని పూర్తిగా తీసిపారేయాలి. వినడానికిది చాలా చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ దీని ప్రభావం మన ఊహకు అందనంత ఎక్కువగా ఉంటుంది.
మన దగ్గర ప్రతిరోజూ 100% మానసిక శక్తి అంటే మెంటల్ ఎనర్జీ ఉందనే అనుకుందాం. దాన్ని ఒక పై చాట్లా ఊహించుకుంటే అందులో సింహభాగం అంటే 50-60% దేనికి పోతుందో తెలుసా? గాసిప్స్, సోషల్ మీడియాలో జరిగే గొడవలు, అనవసరమైన ఆందోళనలకే. వాడు నన్ను అలా అన్నాడేంటి, ఆ రాజకీయ నాయకుడు ఇలా చేశాడేంటి, ఇలాంటి చర్చలతో మన అమూల్యమైన శక్తిని, ఫోకస్ని మనమే వృధా చేసుకుంటున్నాం. రతన్ టాటా లాంటి పెద్ద పెద్ద విజయవంతమైన వ్యక్తులను చూడండి, వాళ్ళు ఇలాంటి డ్రామాకు ఎప్పుడూ దూరంగా ఉంటారు. అందుకే వాళ్ల పూర్తి శక్తిని తమ లక్ష్యాలపై పెట్టగలుగుతున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక కొత్త రూల్ పెట్టుకుందాం. అదేంటంటే, నా బ్యాంక్ బ్యాలెన్స్ను పెంచని ఏ విషయం గురించి అయినా నేను చర్చించను, దాని గురించి ఆలోచించను. సింపుల్. ప్రతిసారి మనం ఒక అనవసరమైన గొడవలో తలదూర్చినప్పుడు మనం మన జేబులోంచి డబ్బు తీసి నిప్పుల్లో వేస్తున్నట్లే లెక్క. ఎందుకంటే మనం కోల్పోతున్న సమయం, శక్తి ఇవి రెండూ డబ్బు కంటే విలువైనవి, తిరిగి సంపాదించలేనివి. ఓకే, డ్రామాను దూరం పెట్టడం వల్ల మనం మెంటల్ ఎనర్జీని కాపాడుకున్నాం. చాలా మంచిది. ఇప్పుడు మూడవ అలవాటు ఆ కాపాడుకున్న శక్తిని ఎలా తెలివిగా ఖర్చు చేయాలో మనకు నేర్పుతుంది. అదే డిసిజన్ ఫెటీగ్, అంటే నిర్ణయాలు తీసుకోవడం వల్ల వచ్చే అలసటను జయించడం. మన మెదడును ఒక స్మార్ట్ ఫోన్ బ్యాటరీలా ఊహించుకోండి. దానికి కూడా ఉదయం 100% ఛార్జింగ్ ఉంటుంది. కాని మనం ఉదయం లేచిన దగ్గరనుంచి ఈరోజు ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, జిమ్కి వెళ్లాలా వద్దా లాంటి పదుల కొద్దీ చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న నిర్ణయం కూడా ఆ బ్యాటరీలోంచి కొంచెం ఛార్జ్ లాగేస్తుంది. ఇలా పొద్దంతా చిన్న చిన్న విషయాలకే బ్యాటరీ ఖాళీ చేసేస్తే ఇక సాయంత్రానికి నిజంగా ఒక ముఖ్యమైన పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, ఉదాహరణకు వ్యాపారంలో ఒక ₹1 కోటి డీల్ గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు మన మెదడు బ్యాటరీలో ఛార్జ్ ఉండదు. అప్పుడు అలసిపోయి తప్పుడు నిర్ణయం తీసుకునే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా ఈ కారణం వల్లే మార్క్ జుకర్బర్గ్ ఎప్పుడూ ఒకే రకమైన గ్రే టీషర్ట్లో కనిపిస్తారు. బరాక్ ఒబామా కూడా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని రంగుల సూట్లు మాత్రమే వేసుకునేవారు. దీని వెనుకున్న ఉద్దేశం ఫ్యాషన్ కాదు, వాళ్ల మెంటల్ ఎనర్జీని కాపాడుకోవడం. అంటే రోజువారీ జీవితంలోని చిన్న చిన్న ఎంపికలను సాధ్యమైనంతవరకు ఆటోమేట్ చేయడం. మనం కూడా ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం, దాదాపు ఒకే రకమైన బ్రేక్ఫాస్ట్ చేయడం, ఇలాంటివి అలవాటు చేసుకుంటే మన మెదడు శక్తిని నిజంగా ముఖ్యమైన పెద్ద లక్ష్యాల కోసం ఆదా చేసుకోవచ్చు. ఇక 4వ అలవాటుకు వద్దాం. ఇది మనల్ని నిరంతరం ఆ ఎక్సైట్మెంట్ కోసం వెతక్కుండా ఆపుతుంది. అదేంటంటే పునరావృతం యొక్క మాయాజాలం. అవును, ఒకే పనిని మళ్ళీ మళ్ళీ చెయ్యడం. నిజమైన నైపుణ్యం, నిజమైన సంపద ఒకే పనిని పదే పదే, అది మనకు ఎంత బోరింగ్గా అనిపించినా సరే పట్టు వదలకుండా చేయడంలోనే దాగి ఉంది. ఈ విషయంలో మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్లీ చెప్పిన మాటలు అద్భుతంగా సరిపోతాయి. 10,000 రకాల కిక్కులను ఒక్కోసారి ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడను, కానీ ఒకే ఒక్క కిక్ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడతాను అన్నారాయన. ఆ పునరావృతంలో ఉండే శక్తి అలాంటిది. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే, జిమ్లో ప్రతిరోజూ ఒకే రకమైన బరువులు ఎత్తడం చాలా బోరింగ్గా ఉంటుంది. కానీ నెలల తరబడి ఆ బోరింగ్ పనిని కొనసాగించడం వల్లే చివరికి ఒక అద్భుతమైన శరీరాకృతి వస్తుంది. చూడండి, మనలో చాలామంది చేసే పెద్ద పొరపాటు ఇక్కడే. ఏదైనా పని కొన్నాళ్లు చేశాక అది బోర్ కొట్టగానే దాన్ని వదిలేస్తాం. కానీ అసలు విషయమేంటంటే, ఒక పనిని అది బోర్ కొట్టేంత వరకు మనం కొనసాగించినప్పుడే మనం నేర్చుకునే దశ దాటి అసలైన సంపాదన దశలోకి అడుగు పెడతాం. కాబట్టి ఇకపై ఏదైనా పని చేస్తున్నప్పుడు మీకు బోర్ కొడుతోందంటే దాన్ని నెగటివ్గా తీసుకోకండి. అభినందనలు, మీరు గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నారనర్థం. ఆ సమయంలో అస్సలు ఆపకూడదు. సరే, ఇప్పుడుదాకా ఏం చూశాం? సిస్టమ్స్ నిర్మించుకున్నాం, మన జీవితంలోంచి డ్రామాను తొలగించాం, చిన్న చిన్న నిర్ణయాలు తగ్గించి మన మెంటల్ ఎనర్జీని కాపాడుకున్నాం, పునరావృతాన్ని కూడా ఇష్టపడటం నేర్చుకున్నాం. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక శక్తివంతమైన ఆయుధంగా మార్చే చివరి 5వ అలవాటు. అదే ఒకే విషయంపై సంపూర్ణంగా దృష్టి పెట్టడం. ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. ఒకసారి బిల్ గేట్స్, వారెన్ బఫెట్ ఇద్దర్నీ వారిద్దరి అపారమైన విజయానికి కారణమైన ఒకే ఒక్క పదం చెప్పమని అడిగారట. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకడు సంబంధం లేకుండా వేర్వేరుగా ఒక పేపర్పై రాసింది ఒకే ఒక్క పదం, అదే ఫోకస్. మనమేం చేస్తాం? అత్యాశతో ఒకేసారి జాబ్ చేస్తూ, సైడ్ బిజినెస్ నడుపుతూ, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ, యూట్యూబ్ ఛానల్ కూడా మొదలుపెట్టాలి, ఇలా అన్నీ ఒకేసారి చెయ్యాలనుకుంటాం. దానివల్ల ఏ ఒక్కటి సరిగ్గా జరగదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది.
మామూలుగా సూర్యకిరణాలు మనమీద పడితే కాస్త వెచ్చగా అనిపిస్తుంది అంతే. కానీ అదే సూర్యకిరణాలను ఒక భూతద్దం అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా ఒకే ఒక పాయింట్ మీద కేంద్రీకరిస్తే ఏమవుతుంది? ఆ కింద ఉన్న కాగితం కాలిపోయి నిప్పు పుడుతుంది. మన శక్తి, మన సమయం కూడా అచ్చం అలాంటివే. వాటిని 10 వేర్వేరు పనుల మీద చెల్లాచెదురుగా వెచ్చిస్తే వచ్చే ఫలితాలు కూడా సాధారణంగానే ఉంటాయి. అదే మన శక్తిని, సమయాన్ని ఒకే ఒక్క లక్ష్యం మీద కేంద్రీకరిస్తే అసాధారణమైన ఫలితాలు వస్తాయి. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊహించుకుందాం. ఈ 5 బోరింగ్ అలవాట్లను ఎవరైనా నిజంగా పాటిస్తే వాళ్ల జీవితం ఎలా ఉంటుంది? వాళ్ల ఉదయం హడావుడిగా ఉండదు, అనవసరమైన డ్రామాకు చోటుండదు, వాళ్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఒకే ఒక్క ముఖ్యమైన పనిపై దృష్టి పెడతారు. ఒక్క సంవత్సరం పాటు ఇలాగే కొనసాగితే వాళ్ల జీవితమెలా మారిపోతుంది? ముఖ్యంగా వాళ్ల బ్యాంకు బ్యాలెన్స్ ఎంతగా పెరుగుతుంది? అవును, నిజమైన విజయం బయటకు చూడ్డానికి చాలా బోరింగ్గా, నిలకడగా కనిపిస్తుంది. కాని అది లోపల అద్భుతమైన ప్రశాంతతను, ఆర్థిక భద్రతను ఇస్తుంది. ఈ బోరింగ్ మార్గాన్ని ఎంచుకోడానికి సిద్ధపడటమే మనం వేయాల్సిన మొదటి అడుగు. ఈ 5 అలవాట్లలో మీరు దేనిని మొదట అమలు చేయాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో పంచుకోండి. కాబట్టి చివరగా మనం గుర్తుంచుకోవలసిందేంటంటే, సంపదకు ఎలాంటి రహస్య మార్గాలు, షార్ట్కట్స్ లేవు. కేవలం కొన్ని చాలా బోరింగ్గా అనిపించే సూత్రాలు మాత్రమే ఉన్నాయి. అవే హ్యాక్స్ను వదిలేసి సిస్టమ్స్ను నిర్మించడం, అనవసరమైన డ్రామాను దూరం పెట్టడం, నిర్ణయాల అలసటను తగ్గించుకోవడం, పునరావృతాన్ని ఇష్టపడటం మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఒకే ఒక విషయంపై దృష్టి పెట్టడం. ఇవే నిజమైన, నిలకడైన విజయానికి బలమైన పునాదులు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.